బంగారు పాదములకు నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ సాయంకాల సమయమున నాయన మరి మా పాస్టర్ గారు ప్రభా బైబిల్ క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ఉండగా నాయన యేసయ్య నీ శక్తితో నాయన నీ బలముతో మా పాస్టర్ గారు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రూప్ లో నాయన ఎవరెవరు రావాలో నీ చిత్తంలో నడిపించమని ప్రభు, ఈ కార్యక్రమంతో నాయన ఆది అంతము నువ్వే తోడై ఉండి నడిపించమని ప్రభు, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ సజీవుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 Okay, once again I welcome you all to this Bible study. Even Dasmantil Panbatti ఒకసారి Bible study కంటిన్యూ చేయటకు దేవుడు ఒక అవకాశం అనుగ్రహించాడు. ప్రత్యేకించి ఈ వారము నిర్గమకాండం 16-17 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాల ఆధారంగా మరి బైబిల్ స్టడీని కంటిన్యూ చేద్దాం. గత వారాల్లో మనము 15వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు వారు మారా అనే ప్రదేశానికి వచ్చారు. ఆ మారా అనే ప్రదేశంలో ఆ నీరు చేదుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక చెట్టును చూపించడం, ఆ తర్వాత ఆ మారా నీరు మధురముగా మారడం, ఆ తర్వాత దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇస్తాడు. అదేంటంటే, మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టనని అనుసరించి నడిచినట్లా ఐగుప్తు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తారు. అనగా, ఇఫ్ యు ఫాలో మై కమాండ్మెంట్స్ అండ్ సిన్సియారిటీ, సో తప్పనిసరిగా మీకు ఏ రోగము రానివ్వను, నేను స్వస్థపరచువాను నేనే అంటూ వారికి ఒక ప్రామిస్ దేవుడు అక్కడ చేయడం మనం గమనిస్తాం. ఆ తర్వాత ఎలీము దగ్గర వారు అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి. కాబట్టి వారు అక్కడ కొంతకాలము క్యాంప్ చేసినట్లుగా మనము 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. సో కమింగ్ టు ది 16th చాప్టర్, వారు ఎలీము నుండి బయలుదేరి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికును మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చింది. అనగా ఆ సీను అరణ్యానికి వారు ఎలీము నుండి బయలుదేరి వచ్చారు. సో ఎలీము నుండి బయలుదేరి సీను అరణ్యానికి రావడానికి వారి పట్టిన సమయం ఇక్కడ రాయబడ్డ మాట 2వ నెల 15వ దినమున. వారు ప్రయాణాన్ని ప్రారంభించింది ఎప్పుడంటే మొదటి నెల 14వ దినమున. సో ఫస్ట్ మంత్ 14th డే వాళ్ళు పస్కా పండుగ జరిగించుకొని బయలుదేరారు వారు. ఆ తర్వాత 2వ నెల 15వ దినం అంటే దాదాపు ఈ సీను అరణ్యానికి రావటానికి వారు ఒక మాసము దినములు పట్టింది. 1 month దే జర్నీ టు ది డెజర్ట్ ఆఫ్ ది సీను. సో అక్కడ వారు చేరిన తర్వాత ఇంకా 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఎర్ర సముద్రం నుంచి 3 దినములు షూరు అరణ్యం గుండా బయలుదేరి మారాకు వచ్చారు. అక్కడి నుంచి ఎలీముకు వచ్చారు. ఎలీము నుంచి 1 నెల దినములు ప్రయాణం చేసి సీను అరణ్యానికి వచ్చారు. సో ఈ సీను అరణ్యానికి వారు వచ్చే ఈ కాలాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, దాదాపు 6 లక్షల కాల్బలం కలిగిన ఆ జనాంగము కానీ, అదే రీతిగా వారికి ఉన్న పశు సంపద కానీ, అదే రీతిగా వారికి ఉన్న ఈ ఒంటెలు కానీ, గాడిదలు కానీ, లేకపోతే గొర్రెలు కానీ, వీటన్నిటికీ కావాల్సిన మేత కావాలి. మనుషులకు మాత్రమే కాదు, వాటికి కూడా మేత కావాలి. కాబట్టి ఎలీము దగ్గర ఉన్నప్పుడు వారికి అక్కడ నీరుంది, అదే రీతిగా ఈత చెట్లు ఉన్నాయి. కాబట్టి నీరుంది కాబట్టి కొంత పచ్చిక తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అక్కడ వారికి కంఫర్టబుల్ గా ఉంది. ఎలీము నుంచి మరలా ఈ సీను అరణ్యానికి వచ్చేసరికి అక్కడ వారికి మరలా ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. ఎవరో మ్యూట్ చేసుకోలేదు. అనిత మ్యూట్ చేయమ్మా. ఓకే.
సీను అరణ్యానికి వచ్చేసరికి వారికి ఆహారము లేదు, అదే రీతిగా పశువులకు పచ్చిక కూడా లేదు. సో అప్పుడు 2వ వచనంలో చూడండి, ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఏల సావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేతి చంపటకు ఈ అరణ్యములో నుండి రణంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితోని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించుదును, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడు కూర్చుకోవాలి, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచాలని దేవుడు చెప్పడం అనేది కనబడుతుంది. సో వారు బయలుదేరిన దాంట్ నుంచి ఒకసారి మనం ఆలోచిస్తే ఇది 3వసారి వారు సనగడం. మొదటిసారి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వెనక నుంచి ఫరో సైన్యం వస్తుంటే అక్కడ సనిగారు. 2వసారి మారా వచ్చినప్పుడు అక్కడ నీరు చేదుగా ఉన్నప్పుడు అక్కడ సనిగారు. అలాగే 3వసారి సీను అరణ్యానికి వచ్చేసరికి వారికి ఆహారం దొరకకపోవడం చూచి వారు సనుగుట అనేది కనబడుతుంది. నిన్న సండే చర్చ్ లో కూడా నేను వాక్యం చెప్తున్నప్పుడు ఈ సనుగుట అనే విషయం గురించి నేను చెప్పాను. ఈ సనుగుట అనేది దేవుని ఉద్దేశంలో ఒక విధంగా చెప్పాలంటే అసంతృప్తికి సూచన సనుగుట. అసంతృప్తికి సూచన సనుగుట. దేవుడు అనుగ్రహించిన దానితో సంతృప్తి చెందక దేవుని నాయకత్వంలో కొనసాగుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడక, కష్టం కలిగినప్పుడు దేవుని వైపు చూచి ప్రార్థించక మరి సనగడం అనేది అది దేవునికి ఆయాసం కలిగించే, లేకపోతే దుఃఖాన్ని కలిగించే అంశం. అనగా సనగడానికి ఒక రీజన్ ఉన్నది. ఏంటంటే బహుశా వారు ఐగుప్తు నుంచి దాదాపు నెల దినములు అయిపోయినాయి కాబట్టి ఈ నెల దినాల్లో వారు తెచ్చుకున్న ఆహారము నిండుకొని ఉండవచ్చు. అదే రీతిగా వారికి పశువులు ఉన్నాయి. కానీ వారు గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే వారితో పాటు వచ్చిన పశువులతో పశువులను ఆహారంగా భుజించవచ్చు. అలాగే పశువుల ద్వారా పాలు వస్తాయి కదండి, పాలు తాగి కూడా కొంత ఇదవచ్చు. అదేవిధంగా ఎర్ర సముద్రం తీరమున వస్తున్నారు కాబట్టి చేపలు కూడా వారు ఆహారంగా పొందే అవకాశం ఉంది. కానీ వారు వాటితో సంతృప్తి చెందక సనిగిన అనుభవాన్ని మనము గమనించినప్పుడు దేవుడు అంటాడు, వారి కొరకు నేను ఆకాశం నుండి ఆహారమును కురిపించను, వారు ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదు అని నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యం ఆనాడే కూర్చుకోవాలి, 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకోవాలి, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలను అని దేవుడు చెప్పినప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలుతో చెప్పిన మాట, యెహోవా ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును, యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా. ఈ సనుగుట సనుగుట అనే మాట ఈ వాక్య భాగంలో దాదాపు 15వ వచనం వరకు దాదాపు 7-8 సార్లు రాయబడింది. సనుగుట 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 సనుగుట. ఫైనల్లీ మోషే ఏమంటే, మీరు సనిగింది నా మీద కాదు, అహరోను మీద కాదు, ఎవరి మీద సనిగారు? దేవుని మీద సనిగారు. ఎందుకంటే వారిని నడిపిస్తుంది యెహోవా. మోషే అక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా యెహోవా మాత్రమే వారిని నడిపించారు. మనం 14వ అధ్యాయంలో చూసాం. సో when God was leading them and God was guiding them and God was protecting them and God was providing them everything. దేవుడే వారిని కాపాడుతూ, దేవుడే వారికి సమస్తం అందిస్తూ, దేవుడే వారికి నడిపిస్తుండగా మరి వారి సనిగిన సనుగులు ఎవరి మీద అంటే తోటి మనిషి మీద కాకుండా దేవుని మీద సనిగారు. ఇక్కడ మనం లెసన్ మనము నేర్చుకోవాల్సిన ఒక లెసన్ ఏంటంటే, మనము దేవుని బిడ్డలుగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు
it is an ultimate responsibility of God to provide us everything because we are chosen race of God. దేవుని చేత ఏర్పరచబడ్డవారు. నిన్న సండే చెప్పాను నేను, హాస్పిటల్కు మేము బయలుదేరి వెళ్తుంటే ఆ సారేపతి విధవరాలు అంటే ఒక సహోదరి కుమారుడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మేము మీకు కొంత సొమ్ము ఇవ్వాలనుకుంటున్నామన్నారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు థియేటర్ నుంచి బయటికి రాకముందే 2,50,000 రూపాయలు ఒక సహోదరి మా బ్యాంక్ అకౌంట్ లో ఇస్తుంది. 2,50,000 నాట్ స్మాల్ అమౌంట్ అండి. నేను చర్చలో చెప్పాను. సో ఈ రోజు ఒక సహోదరు వచ్చి ఇందాక చెప్పారు. సో వెన్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని మీద ఆధారపడ్డప్పుడు it is ultimately God's responsibility for him to provide everything because we are his chosen race. A beautiful lesson మనకి. వీరి కాలంలో వారి సనిగింది దేవుని దృష్టిలో మరి ఇబ్బంది బాధ కలిగించడం కాదంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ టు గాడ్ వెన్ యూ హ్యావ్ ఎ నీడ్, మనకు ఒక అవసరత కలిగినప్పుడు, ఒక సమస్య కలిగినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు దేవునికి ప్రార్థించడానికి బదులుగా ఏం చేశారంటే వారు సనిగారు. సో ఆ సనుగుదల మనకు కూడా కొన్నిసార్లు ఆ సనుగుదల కొన్ని కారణాలు ఏంటంటే, మనం పొందని దాని గురించి మాత్రమే కాకుండా ఇతరులు మనకన్నా అధికంగా పొందిన దాన్ని బట్టి కూడా సనుగుతూ ఉంటారు. వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, మనకి ఇది లేదు అది లేదు అని ఇతరుల గురించి కూడా మనం సనిగే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ సనిగిన విషయం గురించి మోషే మాట్లాడుతూ, మీరు మా మీద కాదు దేవుని మీద మీరు సనిగారు అంటూ 8వ వచనంలో చివరిలో, మేము మీ సనుగులు యెహోవాయే వినుచుండగా మేము ఏ పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. సో యాజ్ ఎ బిలీవర్ ఈ వాస్తవాన్ని దయచేసి మనము మైండ్ లో పెట్టుకోవాలి. మన విశ్వాస జీవిత యాత్రలో దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడగలిగిన ఒక అలవాట్లోనికి లేకపోతే ఒక సాంప్రదాయంలోనికి మనము రావాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవునికి మనల్ని పోషించలేనంతటి ఇబ్బంది ఆయనకి లేదు. హీ ఈస్ క్యాపబుల్, ఈజ్ ఏబుల్ అండ్ హీ ఈజ్ విల్లింగ్. ఈజ్ క్యాపబుల్ అండ్ ఈజ్ ఏబుల్ అండ్ ఈజ్ విల్లింగ్. సో మా మీద కాదు, మీ సనుగులన్నీ యెహోవాయే విని ఉన్నాడు అంటూ ఆకాశం నుండి ఆహారం పంపిస్తానని చెప్పడం అనేది అక్కడ కనబడుతుంది. సో ఈ ఆకాశం నుండి ఆహారం పంపించుట అనే దాన్ని మనము ఆలోచించినట్లయితే, ఈ దేవదూతలు తినే ఆహారం అనే మాట మరి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ వ్రాయబడి ఉంది. ఏ మీల్ ఫ్రమ్ అబోవ్, ఏ మీల్ ఫ్రమ్ హెవెన్. ఇంకా మాట్లాడాల్సి వస్తే మనిషి మట్టి నుంచి తీయబడ్డాడు కదండి. మనిషి భూమిలో నుండి తీయబడ్డాడు కాబట్టి ఈ మనిషి పోషణకు భూమిలోనే సమస్త సారాన్ని పెట్టాడు. ఈ మనిషి పోషణకు కావలసినవన్నీ కూడా భూమిలోంచి సమీకరించుకోవాలి, భూమిలోనే సేద్యపరచుకోవాలి, భూమిలోంచి ధాన్యాన్ని సమకూర్చుకోవాలి, భూమిలో నుంచి ఆహారాన్ని సంపాదించుకోవాలి. భూమిలోంచి పుట్టిన పశు సంపద కానీ పక్షి సంపద కానీ మానవునికి ఆహారం అవుతుంది. కాబట్టి భూమిలో నుంచి మట్టిలో నుంచి తీయబడ్డ మానవుడు మట్టితోనే పోషించబడతాడు, అనగా మట్టిలో నుంచి వచ్చే ఆహారం ద్వారా పోషించబడతాడు. కానీ ఇక్కడ ఒక స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే, దేవుని చేత ఎన్నిక చేయబడ్డప్పుడు, సో వీఆర్ ద పీపుల్ ఆఫ్ అబౌవ్, మనము పరలోకానికి సంబంధించిన వారు, ఈ భౌతిక సంబంధమైన భూ సంబంధమైన వారం కాదు. దేవుని చేత ప్రత్యేకించబడ్డప్పుడు, దేవుని చేత పిలువబడ్డప్పుడు, దేవుని చేత ఏర్పరచబడ్డప్పుడు, దేవుని ప్రజగా దేవుని బిడ్డలుగా మనము ఆ దేవుని చేత ఎన్నిక చేయబడ్డప్పుడు మనం మన పౌరస్థితి, హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. పౌలు భక్తుడుగా తెస్సలోనికీ పత్రికలో అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది.
కాబట్టి వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది హెవెన్. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ గా ఆనాడు దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ జనాంగాన్ని, మట్టి నుంచి తీయబడ్డ మానవుణ్ణి ఆయన ఆకాశపు ఆహారం చేత సంతృప్తి పరచడం అనేది ఇది ఏర్పరచబడిన జనాంగానికి భవిష్యత్తులో కలగబోయే ఆ పరమ కణాను యొక్క అనుభవానికి ఒక సూచన అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి వారి జీవితంలో గత కాలంలో అనేక అద్భుతాలు వారు చూసినప్పటికీ, ఎర్ర సముద్రాలు పాయలుగా కావడం కానీ, మరి మారా చేదు నీరు మధురంగా మారడం కానీ, ఐగుప్తులో తెగుళ్ళను చూసినప్పటికీ కూడా, ఇవన్నీ చూసినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడలేని బలహీన మనస్తత్వము ఆనాటి ప్రజల్లో కనిపిస్తుంది. దే ఆర్ సో వీక్. ఎందుకంటే వారికి ఆ అద్భుతాలు ఏవి కూడా వారి జీవితంలో మార్పును తీసుకొని రాలేదు. ఇక్కడ ఇంకొక సత్యాన్ని కూడా తెలియచేస్తారు. అదేంటంటే నేటి కాలంలో ఈ కరోనాకు ముందుగా ఈ క్రిస్టియన్ కూడికలు జరిగాయి. ఉజ్జీవ సభలు, ఆ సభలు ఈ సభలు జరిగాయి. ఆ సభల్లో గత కాలంలో సువార్త సభలను పేరు పెట్టేవాళ్ళు, ఉజ్జీవ సభలను పేరు పెట్టేవారు. కానీ గత దశాబ్దం నుంచి సువార్త ప్రక్కన ఇంకొక మాట పెట్టారు. అదేంటంటే సువార్త స్వస్థత సభలను పెట్టారు. ఒక ఆయన అడిగాడు, ఎందుకు ఇలా పెట్టారంటే, ఆ మాట పెడితే తప్ప ప్రజలు రారండి. స్వస్థత సభలు, ఇటువంటి భౌతిక సంబంధం అనగా శరీర సంబంధమైన అద్భుతాలు ఎన్ని జరిగినప్పటికీ నిజమైన మార్పు రాదు. నిజమైన మార్పు ఎప్పుడు కలుగుతుందంటే హృదయంలో మార్పు కలిగినప్పుడు, హృదయంలో పరివర్తన కలిగినప్పుడు. అది స్వస్థత ద్వారా కలగదు, సువార్త ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదు. దేవుని మీద ఆధారపడాలి, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ఆ నమ్మిక, ఆ విశ్వాసము వారిలో ఆ అద్భుతాలు కలిగించాల. కాబట్టి మరొకసారి వారు సనగడం అనేది చాలా చాలా కష్టపడుతుంది. మరి ఆ కష్టపెట్టిన అనుభవాల మధ్య దేవుడు చెప్పిన మాట అంటే, నేను వారికి ఆ ఆకాశం నుండి ఆహారమును రప్పించదను, ఆహారమును కురిపించదను, వారు ధర్మశాస్త్రమును అనుచింతలేదని వారిని శోధిస్తాను అంటూ దాని కొరకు వారు ఏనాటి భత్యము వారే కూర్చుకోవాలి. అలాగే వారు సనిగిన సనుగుల్లో ఒక సనుగు ఏంటంటే మూడవ వర్షం చూడండి, మేము మాంసము వండుకొని కుండలతో కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతివి. కాబట్టి వారి జిహ్వ చాపల్యం, వారి తృష్ణ దేని కొరకు ఉందంటే మాంసం కొరకు. ఐగుప్తులో మేము మాంసం తిన్నాం. సో వారు బానిసలుగా ఉన్నారండి. బానిసలు అయినప్పుడు యజమానులు వారికి మాంసాహారం పెడతారా? సో వారికి మిగిలిపోయింది కానీ పాచితి కానీ పెడతారు. కానీ ఏదైనప్పటికీ ఆ మాంసాహారమే వారికి చాలా ఆనందాన్ని కలిగించింది. అందుకని ఐగుప్తులో మేము మాంసం కుండల దగ్గర కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు అప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతివి అన్న దానికి దేవుడు 12వ వర్షంలో 11-12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు సనుగులను వింటిని, నీవు సాయంకాలం మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమను. కాగా సాయంకాలం పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెముల చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయి తర్వాత నూగు మంచు వలె సన్నని కనమల అరణ్యపు భూమి మీద కనబడను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు ఇదేమని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. సో వారు సనిగినందుకు దేవుడు ఇచ్చిన ప్రొవిజన్ ఒకసారి చూడండి. సాయంకాలం మీరు మాంసం తింటారు, ఉదయమున ఆకాశం నుంచి ఆహారం పంపిస్తాం. అనగా ఉదయమున
వెజిటేరియన్, సాయంకాలం నాన్ వెజిటేరియన్. చూసారా గాడ్స్ ప్రొవిజన్ ఎలా ఉందో? వారు అడిగిన దాన్ని బట్టి మాకు మాంసం లేదని అడిగితే ఉదయమునేమో వెజిటేరియన్, సాయంకాలం నాన్ వెజిటేరియన్. అది కూడా ఎలాగంటే పూరేళ్లను పంపించాడు. సో ఇందాక నేను చెప్పిన మాట ఆకాశం నుండి వచ్చిన ఆహారం గురించి మరి కొత్త నిబంధనలో ఒక చిన్న రెఫరెన్స్ చూపించిన మనం ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 31-35 వచనాలు గమనిస్తే యేసయ్య ఆ మన్నా గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి గమనిస్తే, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించదు అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించని ఆయనతో వారు చెప్పింది. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఎవరిచ్చారు? నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చు ఉన్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆ తర్వాత జీవాహారము నేనే అంటాడు. కాబట్టి వారేమో మోషే మాకు ఇచ్చాడు అని చెప్తుంటే దేవుడు యేసే అన్నాడు, మోషే కాదు మీకు ఇచ్చింది, పరలోకం నుంచి మీకు జీవాన్నిచ్చు ఆహారాన్ని దేవుడు పంపాడు. అనగా ఆ భౌతిక సంబంధమైన ఆహారము ఈ మట్టి దేహాలు పోషించుకునే మట్టిలో నుంచి మొలిచే ఆహారము ఈ లోకానికి మాత్రమే సంబంధించింది. కానీ పరలోకం నుంచి దేవుడు పంపించే ఆహారము, ఆ జీవాహారం అనే యేసయ్య మనల్ని పరలోక వారసులుగా చేయటానికి, పరలోక స్వాస్థ్యముగా చేయటానికి, ఆ పరలోక సంబంధులుగా చేయటానికి యేసుప్రభువు వారు జీవాహారముగా పంపబడ్డాడని ఆయనే స్వయంగా చెప్పిన ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. సో ఈ ఉదయకాలంలో ఈ పూరేళ్లు కానీ ఉదయకాలంలో ఆహారము కానీ సాయంకాలంన పూరేళ్లు కానీ ఇవి వారికి ఆహారంగా పంపబడటానికి ఒక 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 అవకాశం కూడా అక్కడ ఉంది. అదేంటంటే ఆనాటి కాలంలో ఈ పక్షులు వలస వెళ్ళడం, ఇప్పుడు కూడా మనకి ఇక్కడ నేలపట్టు ఉంది కదండి, నేలపట్టు దగ్గరికి పక్షులు వలస వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి పిల్లలు పొదిగి వెళ్తూ ఉంటాయి. ఆ రీతిగా అమెజాన్ అరణ్యంలో కూడా పక్షులు సముద్రాలు దాటి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆఫ్రికా ఖండంలోంచి ఆసియా దాటి భారతదేశానికి వస్తున్న రీతిగా కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో కూడా ఈ పూరేళ్లు అనేవి అరేబియా అరణ్య ప్రాంతం, ఈ మ్యాప్ లో మనకు చూస్తే ఈ ప్రాంతంలో అరేబియా అరణ్యం ఉంది. సో ఈ అరేబియా అరణ్య ప్రాంతం నుంచి ఈ పూరేళ్లు అవి బయలుదేరి ఇలా ఈ మధ్యధరా సముద్రం మీదుగా వచ్చి ఆ సముద్రము దాటి సముద్రం అవతల ఉన్నటువంటి ఐరోపా ఖండానికి వెళ్తాయి, యూరప్ వెళ్తాయి. సో కాబట్టి ఆ పూరేళ్ళు అనేవి కొన్ని వేల కొలది సంఖ్యలో అవి ప్రారంభమై ఆ రీతిగా వెళ్తూ ఉంటాయట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ పూరేళ్ల సమూహాన్ని ఆ పూరేళ్లు బయలుదేరి వెళ్తున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే అవి పగలంతా ప్రయాణం చేసి సాయంకాలం వేళ చీకటి పడుతుండగా అవి ఏం చేస్తాయంటే నేల మీద అవి పరుచుకుంటాయి, అనగా నేల మీద విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని వేల మైళ్ళు అవి ప్రయాణం చేయాలి కాబట్టి, అవి రెక్కలతో ఎగురుకుంటూ పోవాలి కాబట్టి వాటికి అలసట వస్తుంది. కాబట్టి అవి పగలంతా ప్రయాణం చేసి రాత్రులు ఆ నేల మీద విశ్రాంతి తీసుకుంటాయట. నేల మీద ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి, చెట్లు ఉండవు కాబట్టి, చెట్ల మీద కాదు కాబట్టి ఇసుక తిన్నెల మీద అవి కప్పబడి అవి పరుచుకొని రెక్కలు చాపుకొని విశ్రాంతి తీసుకుంటాయి. కాబట్టి దేవుడు ఆ పూరేళ్లను వారికి ఆహారంగా పంపినప్పుడు అవి వలస వెళ్ళే ఆ పూరేళ్లు
వారికి వచ్చి ఆహారముగా నిలిచిపోయాయి. సాయంకాలం ఆ పూరేళ్ళన్నీ కూడా నేల మీద పరుచుకొని ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆ పూరేళ్లను తీసుకొని ఆహారంగా వారు భుజించగలిగారు. ఇక్కడ ఇంకొక వాస్తవం ఏంటంటే, ఒక సత్యాన్ని తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఏలియాకు ఆహారం తెచ్చింది ఎవరండి? ఏలియాకు ఉదయం సాయంకాలం కాకోలములు ఆహారం తెచ్చాయి. కానీ ఇక్కడ ఊరేళ్ళు ఆహారం తేలదు, అవే ఆహారం అయ్యాయి. కాబట్టి వారికి మరి దేవుడు ఎన్ని దినాలు మరి ఆ రీతిగా ప్రొవిజన్ చేశాడో తెలియదు. కానీ మరి ఉదయం పగలేమో మా ఆకాశం మన్నా చేత, సాయంకాలం వేళ ఊరేళ్ళ చేత వారిని పోషిస్తూ వచ్చాడని చెప్పడానికి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కీర్తన గ్రంథము 78వ కీర్తనలో భక్తుడు రాస్తూ 78వ కీర్తన 22 నుంచి చూస్తే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ నమ్మిక ఉంచకపోయారు. అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాలు కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసురు చేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీదకి కురిపించెను, వారి దండు మధ్యను వారి నివాసముల స్థలం చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను, వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దాన్ని వారికి ఆయన అనుగ్రహించి. కాబట్టి రెండు విషయాలు, అనగా మన్నాను కురిపించాడు, ఆకాశ ద్వారాన్ని తెరిచి, అదే రీతిగా తూర్పు గాలిని రేపి పూరేలను పంపించాయి. ఆ పూరేలు వచ్చి వారి ఇండ్ల మధ్య లేకపోతే ఆ గుడారాల మధ్య అవి వాలిపోయాయి. అవే తమకు తాము ఆహారముగా మరి అనుగ్రహించబడినట్లుగా లేకపోతే సమర్పించబడినట్లుగా మనము గమనించవచ్చు. ఆ రీతిగా దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. సంఖ్యాకాండంలో కూడా మరొకసారి చదువుతారా? అది నేను సంఖ్యాకాండం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. సంఖ్యాకాండం రెఫరెన్స్ మాత్రం రాసుకోండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 3 నుంచి 35. అక్కడ కూడా మరొకసారి మాంసం గురించి వారు చదువుతారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 3 నుంచి 35. సో ఇదిగా వారి ప్రయాణ కాలం అంతా కూడా ఈ సనుగుల మధ్య కొనసాగుతుంది. సో ఆ తర్వాత వారు 23వ వచనానికి వచ్చినట్లయితే, అనగా వారిని ఆదివారం నాడుకు కొంత కూర్చుకోమంటాడు. మీరు ఏ రోజు కావాల్సిన రోజే కూర్చుకోమంటే కొంతమంది ఎక్కువగా, కొంతమంది తక్కువగా కూర్చుకున్నారు. మరి కొంతమందికి ఎక్కువగా మిగిల్చుకున్న వారికి అది మురిగిపోయినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరుల చొప్పున 2 అంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చి అది మోషేకు తెలిపి, అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనండి, మీరు వండుకొనవలసింది వండుకొనండి, ఉదయం వరకు మిగిలినంత మీ కొరకు ఉంచుకోండి అని చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకుని, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు కూర్చుకునేవాళ్ళను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకలేదు అనే మాట అక్కడ మరి వాడబడ్డం కనబడుతుంది. సో ఇక్కడ విశ్రాంతి దినం అనే ఒక ప్రత్యేకమైన సూచన ఇవ్వబడింది. 6 దినాలు కూర్చుకోండి, 6వ దినమున 7th డే కొరకు కూడా కూర్చుకోండి. మరి ఆ 7th డేకి డబుల్ పోర్షన్ కూర్చుకోండి. 6వ దినమున మీరేం చేయొద్దు, 7వ దినమున మీరేం చేయొద్దు, 7వ దినమున విశ్రాంతి దినము. సో ఈ విశ్రాంతి దినం అనే ఈ సూచన దేవుడు వారికి ఎందుకు అనుగ్రహించాడు? చాలాసార్లు దీనికి ఉన్న
ఆ రిలేషన్ అంటే సృష్టి క్రమంలో దేవుడు 6 దినములు సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే పరిశుద్ధ దినంగా ఆచరించాలి అని ఒక ఆజ్ఞ వారికి ఇవ్వబడిందని కొంతమంది చెబుతుంటారు. అది దాదాపుగా వాస్తవమే. కానీ ఈ కాంటెక్స్ట్ లో మనం ఆలోచిస్తే వారు బానిసలుగా ఉన్నారు కాబట్టి బానిసలుగా ఉన్న వారికి విశ్రాంతి అనే మాటకు అర్థం తెలియదు. మన ఇంట్లో పనివారు వస్తుంటారు, వారికి వారంలో ఒకరోజు సెలవిస్తామా మనం? ఇంటి పని వారికి ఇవ్వం కదా. సో కాబట్టి బానిసలుగా ఉన్న వారికి విశ్రాంతి లేకుండా విశ్రాంతంగా పనిచేస్తున్నప్పుడు న్యాచురల్ గా శక్తిహీనమైపోతుంది, అలసిపోతారు, కృంగిపోతారు, కాబట్టి బలహీనమైపోతారు. సో ఈ 40 సంవత్సరాల ప్రయాణం చేయాలంటే కంపల్సరిగా ఒక దినము, వారానికి ఒక దినము వాళ్ళకి రెస్ట్ కావాలి. రెస్ట్ కావాలంటే మామూలుగా ఇప్పుడు డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారు, మరి ఆదివారం కూడా పనిచేయండి మీకు డబుల్ పోస్ట్ ఇస్తానంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారా? సో డబుల్ జీతం వస్తుందని చెప్పేసి ఆదివారం కూడా పనికి వస్తారు. కాబట్టి లేబర్ మైండ్ అనేది ఏంటంటే విశ్రాంతి తీసుకోరు, తద్వారా వారికి ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి దేవుడు వారికి ఒక ఆజ్ఞగా దాన్ని ఇచ్చాడు. సో ఆజ్ఞగా మాత్రమే కాకుండా ఆ రోజు రెస్ట్ డే మాత్రమే కాకుండా అది పరిశుద్ధ దినముగా ఆచరించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుడు వారి జీవితాలు చేసిన మేళ్ళకి ప్రతిగా దేవుని సన్నతించాలి అన్నదానికి ఒక డివైన్ లింక్ అనేది దానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దశాబ్దంలో దీన్ని ప్రత్యేకంగా దీనికి ఒక ప్రామినెన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పీపుల్ నీడ్స్ రెస్ట్ ఫర్ దేర్ హెల్త్. ఆరోగ్యం కొరకు వారికి విశ్రాంతి అవసరం. దాన్ని తర్వాత కాలంలో సూచనగా ఆజ్ఞగా ఇవ్వబడింది. అది మరీ కఠోరంగా మరి యేసుక్రీస్తు కాలంలో చెప్తున్నప్పుడు యేసే స్పష్టంగా అంటాడు, మనిషి విశ్రాంతి దినం మనిషి కొరకే కానీ మనిషి విశ్రాంతి దినం కొరకు కాదు. సో రెస్ట్ డే ఎవరికి ఇచ్చారంటే మనిషి కొరకు ఇచ్చారు. సో మనిషి క్షేమం కొరకు, మనిషి ఆరోగ్యం కొరకు ఇవ్వబడింది అనే మాట వాడబడింది. విశ్రాంతి దినం అనే మాట హీబ్రూ భాషలో సబాత్ అని అంటారు, దాన్ని సబ్బాత్ అనే పదముగా మన తెలుగులో ట్రాన్స్లిటరేట్ చేశారు. సబాత్ అనే మాట ఇంగ్లీష్ లో సెసేషన్, CESSATION, సెసేషన్, CESSATION, సెసేషన్ వర్క్ ఫ్రమ్ ద వర్క్ అనగా పని నుండి విరమణ పొందడం, పని నుండి సేద తీర్చుకోవడం, లేకపోతే పనికి కొంత గ్యాప్ ఇవ్వడం, తిరిగి మరలా పనికి పూనుకోవడం. కాబట్టి సెసేషన్ అంటే పనికి ఒక తాత్కాలిక విరమణ ఇవ్వడం అనేది అక్కడ కనిపిస్తుంది. ఆ రీతిగా వారు మరి ఆ ప్రయాణం కాలంలో ఆకాశపు మన్నా చేత భుజించబడ్డారు. దేవుడు పూరేళ్లను పంపించి వారి యొక్క శరీర కోరిక తీర్చాడు, మాంసాహారం కూడా ఇచ్చాడు. అదే రీతిగా 32 నుంచి 35 వరకు మనం చూస్తే మరి మోషే ఒక పాత్రలో మన్నాను దాచిపెట్టమంటాడు. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అదొక సాక్ష్యంగా ఉండాలి. రాబోయే తరానికి దేవుడు ఈ 40 సంవత్సరాల కాలంలో వారిని ఎలా పోషించాడో ఆ వాస్తవాన్ని వారికి తెలియచేయడానికి దేవుడు మరి ఆ మన్నా పాత్రను వాళ్ళు దాచుకోమని చెప్తారు. కాబట్టి ఆ తర్వాత కాలంలో నిబంధన మందసంలో ఆ మన్నా పాత్రను వారు ఉంచిన సంఘటన మనం తర్వాత కాలంలో మనం చూస్తాం. సో కమింగ్ టు ది 17th చాప్టర్. సో 15th చాప్టర్ లో వారు ఎక్కడున్నారు అంటే ఎలీము దగ్గర ఉన్నారు. ఒకసారి మ్యాప్ చూడండి, ఎలీము దగ్గర వారు ఉన్నారు. ఇది ఎలీము. అక్కడి నుంచి మారాకు వచ్చారు. ఆ మారా నుంచి సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యానికి వచ్చి అక్కడి నుంచి వారు బయలుదేరి ఇక్కడ రాయబడ్డ మాట రెఫిదీం. రెఫిదీం ఎక్కడ ఉందండి?
ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ రెఫ్యూజీయం కనబడుతుంది. సో ఈ ప్రాణాన్ని ఆ సీక్వెన్స్, అందుకోసం నేను మ్యాప్ మీ ముందు ఉంచాను. ఈ మ్యాప్ చూసుకుంటూ వస్తే మీకు ఆ జర్నీ అర్థమవుతుంది. లేకపోతే ఒట్టి పేర్లు అయితే ఆ పేర్లు ఎక్కడ ఉన్నాయో, ఏ ప్రాంతంలో మంది అరేబియా ఖండం కాదు కాబట్టి ఎక్కడుందో కనుక్కోవడం కష్టం కాబట్టి మీకు ముందు నేను మ్యాప్ పెట్టాను. సో దే ట్రావెల్డ్ ఫ్రమ్ రామ్సెస్, ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యారు, ఇటు వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ ఇక్కడ ఎర్ర సముద్రం దాటారు, దాటి ఏతాము నుంచి అక్కడి నుంచి ఈ మార దగ్గరికి వచ్చారు, ఎలిము నుంచి సీను అరణ్యం దగ్గరికి వచ్చారు. సీను అరణ్యం సీనాయి కదండి, సీను అరణ్యం దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి రెఫ్యూజీయంకి వచ్చారు. రెఫ్యూజీయం దగ్గర మరలా ఈ రెండు ప్రదేశాలు మస్సా అండ్ మెరీబా, ఇది 17వ అధ్యాయంలో మనము చూడటానికి అవకాశం ఉంది. సో 17వ అధ్యాయం మనం గమనిస్తే, ఇశ్రాయేలు సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రాణంలో సీను అరణ్యము నుండి ప్రాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వార్త చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులోంచి ఇక్కడ తీసుకుని వచ్చుతాను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదును అని మోషే దేవునికి విజ్ఞాపన చేయడం అక్కడ కనబడుతుంది. సో మారాను మధురముగా మార్చినప్పటికీ, అక్కడ మంచి నీరు వారు స్వీకరించినప్పటికీ, మరలా ఇక్కడికి వచ్చేసరికి వారు నీటి గురించి చదువుతున్నారు. ఒక ప్రాక్టికల్ రియాలిటీ ఏంటంటే, అరణ్య ప్రాణంలో వారు తిరుగుతున్నప్పుడు ఆహారం లేకపోయినా 1-2 రోజులు ఉండొచ్చు, కానీ నీరు లేకపోతే కష్టం, వాటర్ లేకపోతే చాలా కష్టం. వారికి మాత్రమే కాదు, పశువులకు కూడా నీరు కావాలి. వారి పశువులు వారి మోతలు మోయాలి, ఆ సామాను మోయాలి. అలాగే వారితో కలిగిన ఆ పశు సంపద వారితో కలిసి వస్తుంది, వాటికి నీరు కావాలి, మనుషులకు నీరు కావాలి. కాబట్టి ప్రతిసారి నీటి గురించి పదే పదే సరుగుతారు. సనిగిన ప్రతిసారి కూడా ఈ ఐగుప్తులో ఎందుకు చావకపోతుంది, అరణ్యంలోకి చంపడం తెచ్చావేంటి, అరణ్యంలోకి చంపడం, ఇదే మాట. సో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, మోషేకు ఇంతటి పేషెన్స్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఐగుప్తులో 2 కొట్టుకుంటుంటే చంపి ఇసుకలో బాధ పెట్టాడు మనిషి, అంత ఫెరోషియస్ మ్యాన్. అందుకే దేవుని చేత భూలోకం అంతట్లో మిగుల సాత్వికుడు అనే స్టేట్మెంట్ మోషే అనిపించుకున్నా. అంటే కారణం ఏంటంటే, ఇన్నిసార్లు వారు మరి మోషే మీద సనుగుతుంటే ఆ సనుగులన్నీ భరించి ప్రభువా వీళ్ళి ప్రజలు నన్ను రాళ్లతో కొడతారేమో అని దేవునికి మొరపెట్టినప్పుడు 5వ వచనంలో, అందుకు మోషే యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకుని పోయి ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్ర చేత పట్టుకుని పొమ్ము, అదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోంచి నీళ్లు బయలుదేరని మోషేతో సర్వేగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులెత్తినట్టు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదనలు బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. సో ఇక్కడ ఆ ప్లేస్ కనబడుతున్నాయా, మస్సా అండ్ మెరీబా? మ్యాప్ లో చూడండి, మస్సా అండ్ మెరీబా. కాబట్టి మస్సా అనే ఆ మాటకు అర్థం ఏంటంటే శోధించుట, అలాగే మెరీబా అనే మాట కంటే వాదం పెట్టుకోవడం. అనగా మోషేతో వాదించారు, దేవుణ్ణి శోధించారు. మరి దేవుడు అక్కడ కూడా వారికి ఆహారాన్ని అందించడం, నీటిని అందించడం అనేది కనబడుతుంది. ఇక్కడ ఒక వాస్తవాన్ని నేను మరలా జ్ఞాపకం చేసి నెక్స్ట్ ప్యాసేజ్లకు వెళ్తాను. అదేంటంటే, దేవుడు
తన ప్రణాళిక చొప్పున వారిని ప్రత్యేకపరిచి బయటికి తీసుకుని వస్తున్నప్పుడు గాడ్ నోస్. ఎందుకంటే ఆ అరణ్య ప్రయాణంలో 6 లక్షల కాల్బలం అంటే యుద్ధ నైపుణ్యత కలిగిన వారు కాకుండా చిన్న బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, అదే రీతిగా పశువులు కానీ, మోత పశువులు కానీ, వీటన్నిటికీ 40 సంవత్సరాలు అరణ్యంలో ఆహారాన్ని, నీటిని అందించడం అంటే అది ఏ మానవుడు, ఏ శక్తి వల్ల సాధ్యం కాదు. సో దేవుడు నడిపిస్తున్నాడు అంటే దేవుడు వారి కొరకు కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేశారు. సో ఆ ప్రొవిజన్స్ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా సనిగితే, గొనిగితే దేవునికి మరి అయిష్టులుగా లేకపోతే ఆయాసపరిచే వాళ్ళంగా ఉంటాం. మన విషయంలో కూడా నేను చాలాసార్లు ఈ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు బహుశా ఎలా ప్రవర్తించా మనకు తెలియదు, కానీ ఒకసారి దేవుని ప్రజలమైనప్పుడు, దేవుని బాధ్యతలోనికి వచ్చినప్పుడు, దేవుని భద్రతలోనికి వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆయనే తీర్చారు. మన రీసెంట్ గా ఒక కోవిడ్ సంబంధించిన ఫ్యూనరల్ కి నేను వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, మరి ఎవరైతే ఏంటి అంటే ఒకే మాట చెప్పాను. అదేంటంటే దేవుడు అనుమతించకుండా మరణం నా దగ్గరికి వస్తుందా? భయపడి నేను జాగ్రత్తలు తీసుకుంటే మరణం నుంచి నన్ను నేను కాపాడుకోగలను. సో అన్లెస్ అంటిల్ గాడ్ పర్మిట్స్, nothing happens to me. If God wants me to leave this earth, I cannot stop it. Then why do I worry? చింతించడం వల్ల నన్ను నేను కాపాడుకోలేను కదా. కాబట్టి నీ చింత యావత్తు ఎవరి మీద వేయమన్నాడు? నా మీద వేయమన్నాడు. కాబట్టి ఆయన మీద వేసి అడుగుదాం, ప్రభువా నన్ను కాపాడు, నాకు భద్రపరచు, నాకు ఆయుష్ని పెంచు. హిజ్కియా ప్రార్థన చేసి పెంచాడా లేదా? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడా లేదా? సో వీ నీడ్ టు ప్రే టు గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. భయపడకూడదు, సరగకూడదు, గొడవకూడదు. దయచేసి ఈ ఫండమెంటల్ ట్రూత్ మన విశ్వాస యాత్రలో జ్ఞాపకం చేసుకొని మనం చేస్తాం. ఫండమెంటల్ ట్రూత్. భయపడడం ద్వారా నన్ను నేను కాపాడుకోలేదు. ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏది ప్రవేశించదు. నిన్ను పోషించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను పరలోకపు అనుభవంలో నడిపించడానికి ఆయన అన్ని సిద్ధం చేశారు. He has provided all the provisions for us. ఇశ్రాయేలు జీవిత యాత్రలో 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు పోషించడానికి దేవుడు ఎంతటి ప్రొవిజన్స్, ఎంతటి ఏర్పాట్లు చేసి ఉంటాడో ఒకసారి మనం ఆలోచించాలి. The journey should teach us as a lesson, a practical lesson, to depend more and more on God. సో ఇక్కడ కూడా వారు నీటి కొరకు సనిగారు, గొనిగారు. నీటి ఆవశ్యకత ఉంది. దెర్ వాజ్ ఎ డెఫినెట్ నీడ్. అరణ్యంలో నీరు తప్పనిసరిగా కావాలి వాళ్ళకి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ టు గాడ్, they murmured in the presence of God. సో ఈ నెక్స్ట్ ప్యాసేజ్, నేను ఈ ఇంట్రడక్షన్, ఈ ప్రార్థన గురించిన ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే 8th 16 వర్సెస్ లో ఒక చిన్న యుద్ధం జరుగుతుంది వారి ప్రాణంలో. ఫస్ట్ ఆబ్స్టికల్ అదేంటంటే అమాలేకీయులు వచ్చి వారితో యుద్ధం చేయడానికి వస్తారు. అమాలేకీయులు వచ్చి వారితో యుద్ధం చేయడానికి వస్తారు. ఈ అమాలేకీయులు ఎవరు అంటే ఆదికాండము 36వ అధ్యాయము 12-16 వచనాల్లో మరి ఈ అమాలేక్ అనే ఒక వ్యక్తి కనబడతాడు. అతను ఎవరంటే ఏషావు యొక్క మనవడు, అనగా ఎడోమైట్స్, ఎదోము వంశావళి. సో ఏషావు సంతానంలోంచి ఈ అమాలేకీయులు వేరైపోయి వారు ఒక రాజ్యముగా ఏర్పాటు చేయబడతారు. వారు ఒక రాజ్యముగా ఏర్పాటు చేయబడి ఒక బలమైన మరి రాజ్యముగా వారు ఏర్పాటు చేయబడి ఈ సీను అరణ్యం ఈ ప్రాంతంలో వారు సెటిల్ అయి ఉంటారు.
సో వారు అక్కడ యుద్ధానికి రావడానికి ఒక రీజన్ ఒకటి ఉందండి. ఏంటంటే నేను గతంలో మరి ఐగుప్తులో ఐగుప్తీలు కాకుండా పరాయి రాజులు పరిపాలన కింద ఉన్నారు కొంతకాలం అని చెప్పాను, గుర్తుందా మీకు? మోషే ఎరుగని రాజు అన్నప్పుడు యోసేపు ఎరుగని రాజు అన్నప్పుడు యోసేపు ఉన్నప్పుడు పరిపాలించిన రాజులు ఎవరు గుర్తుందా మీకు? ఆ పేరు చెప్పగలరా? ఇక్సోస్. వారు వేరే ప్రాంతం నుంచి ఐగుప్తు మీద దండెత్తి వచ్చి యోసేపు కాలంలో రాజ్యాన్ని వారు ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత మరలా ఐగుప్తీయులు తిరిగి వారిని పారదోలి తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి యోసేపుని ఎరుగని రాజులు వస్తారు. సో వారికి ఎందుకు వారిద్దరి మధ్య అక్కడ జరిగిందంటే వారికి ఆ నైలు నది వారికి అవసరం. సో ఆ రోజుల్లో ఎడారి ప్రాంతంలో యుద్ధాలు అధికంగా దేనికి జరుగుతాయంటే నీటి కొరకు, వాటర్ కొరకు యుద్ధాలు జరుగుతాయి. ఈనాడు మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధం జరుగుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్య, ప్రధాన సమస్య ఏంటి? నీటి సమస్య కదా, నీటి సమస్యగా. సో ఈ అమాలేకులు ఎందుకు యుద్ధానికి వచ్చారంటే మనము ఒకవేళ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ మస్సా దగ్గర, మెరీబా దగ్గర దేవుడు ఈ 6 లక్షల కాల్బలానికి బండలోంచి నీరు ఇచ్చినప్పుడు ఆ నీటిని చూడగానే స్థానికంగా ఉన్న అమాలేకీలు ఆ నీటి కొరకు ఇశ్రాయేల్ మీదకి దండెత్తి ఉండే అవకాశం ఉంది. వార్ వాజ్ ఫర్ ది వాటర్. ఆ అవకాశము చాలా ఉంది. ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి నీటి కొరత చాలా ఉంటుంది. కాబట్టి మరి ఆ నీరు లేని ఆ ప్రదేశంలో ఆ ప్రజలకు దేవుడు వారికి సమృద్ధిగా నీటిని అనుగ్రహించాడు. కాబట్టి ఆ నీటి కొరకు అమాలేకీయులు యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు 9వ వచనం చూడండి. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. సో ఇక్కడ యుద్ధము ఎలా జరిగింది? ఈ ప్రాసెస్ ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అమాలేకులు యుద్ధానికి రాగానే మోషే యెహోషువను పిలిచాడు. సో యెహోషువ అక్కడ మనకు ప్రధానంగా అక్కడ ఇంట్రడ్యూస్ చేయబడతాడు. యెహోషువను పిలిచి నువ్వు యుద్ధానికి వెళ్ళు, కానీ నేనేం చేస్తానంటే దేవుని చేతకర్ర పెట్టుకుని కొండ శిఖరం మీద నేను నిలిచి ఉంటాను అంటాడు. ఇక్కడ మోషే యుద్ధానికి వెళ్లకుండా అహరోనును పంపించడానికి, మోషే కొండ శిఖరం మీద నిలబడి ఉండటానికి మోషేతో పాటుగా ఇద్దరు, అహరోను హూరు, ఆ ఇద్దరు కూడా మోషేతో పాటు ఉండటానికి ఒకసారి మనము ఆ ఇష్యూను ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుంటే, మోషే ఆ పర్వత శిఖరం మీద నిలబడి ఏం చేస్తున్నాడంటే కర్ర చేత పట్టుకొని దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదండి, ప్రార్థనే కదా. సో ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు ఎత్తినంత వరకు కూడా విజయం కలుగుతుంది. చేతులు దించగానే వారికి అపజయం కలుగుతుంది. మరి ఆ సమయంలో
ఒక సందేశం అనగా ఈ సంఘటన ఒక సందేశాన్ని ఇస్తుందంటే వారికి సమస్య కలిగినప్పుడు ప్రార్థించాలి. మోషే చేతులెత్తి ఒక ఎగ్జాంపుల్ గా దేవుని సూచనాత్మకంగా చూపించిన ఒక వాస్తవం ఏంటంటే వారికి సమస్యలు వచ్చినప్పుడు సరగకుండా దేవుని వైపు చూడాలి, ప్రార్థించాలన్న దానికి మోషే కొండ శిఖరం మీద నిలబడి చేతులు పైకెత్తి ఉంచాడు. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇంటర్సెషన్ విత్ గాడ్. దేవునితో ప్రార్థించిన ఆ ప్రార్థన ఎగ్జాంపుల్ని లేకపోతే ఉదాహరణను అక్కడ మనము చూడవచ్చు. కాబట్టి సనగకుండా ప్రార్థించాలన్న దానికి ఇక్కడ కూడా ఆ ప్రజలు వచ్చి మరలా వీళ్ళందరూ వచ్చి అమాలేకులు మమ్మల్ని చంపేస్తారు, ఇక్కడ చావడానికి వచ్చామా అని మరలా సనగకుండా ప్రార్థించాలి అన్న భావన మోషే అక్కడ వారికి చూపించడం, వారికి ఆ సందేశాన్ని ఇవ్వడం అనేది అక్కడ కనబడుతుంది. అలాగే అక్కడ ఇద్దరు కనబడతారు. వారు ఎవరంటే అహరోను, హూరు. అహరోను మనకు తెలుసు, యాజకుడుగా ఆ తర్వాత కాలంలో ప్రతిష్ఠ చేయబడతాడు. మోషేకు అన్న, మోషే కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. కానీ ఈ హూరు అనేవాడు ఎవరు? ఈ హూరు అనేవారు ఎవరు అనేదానికి కొన్ని ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ లో కనిపించే ఒక విషయం ఏంటంటే బహుశా ఆయన మిరియాము భర్త అయి ఉండవచ్చు, మిరియాం యొక్క భర్త అయి ఉండవచ్చు అని ఒక ట్రెడిషన్, ఒక పారంపర్యంగా చెప్పబడింది. ఆ తర్వాత ఈ ఊరు యొక్క మనమడు ఒకసారి 31వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిర్గమ కాండంలోనే 31వ అధ్యాయము 2వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వాని పిలిపించి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయటకును, పొదుగుటకై రత్నములను స్థానబెట్టుటకు కర్ణను కోసి చెప్పుటకును, సమస్త విధములైన పనులు చేయటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులు నేర్పును వారికి కలుగునట్లుగా వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరిని? బెసలేలు. ఆ బెసలేలు ఎవరు? హూరు మనవడు. కాబట్టి ఆ నిబంధన మందసం, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరైతే బెసలేలు ఉన్నాడో ఆ బెసలేలు యొక్క తాతగారిన ఆ తాత మరియు అహరోను వారిద్దరు కూడా మరి మోషే చేతిని ఎత్తి పట్టుకున్నట్టుగా కనబడుతుంది. ఇదే విషయాన్ని ఈ క్రానాలజీ అనగా ఈ బెసలేలు హోరు గురించి క్రానాలజీ కూడా మనకు మొదటి దినవృత్తాంతం గ్రంథము ఒకసారి తెరవండి. అనగా మనకు హిస్టారికల్ క్రానాలజీ లేకపోతే జీనియాలజీ కొంత తెలుసుకోవడం అవసరం కాబట్టి మొదటి దినవృత్తాంతం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యూదా కుమారులు ఏరు, ఒనాను, షేలా ఈ ముగ్గురు కనానీయుల షూయ కుమార్తె అందు అతడు పుట్టిరి. యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు అని చెప్పాను. మరియు 4వ వచనం, మరియు అతని కోడలైన తామారు అతనికి పెరస్సును జెరహును కనెను. యూదా కుమారులందరూ 5గురు. పెరస్సు కుమారులు హెస్రోను, హామాలు. అలాగే ఈ హెస్రోను 18వ వచనం చూడండి. హెస్రోను కుమారుని కాలేబు అజూజా అను తన భార్యందు ఎరియాతునందును పిల్లలు కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు, శోభాలు, అర్దోను. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకునగా అది అతనికి హూరును కనెను. ఊరు ఊరిని కనెను. ఊరు బెసలేలును కనెను. కాబట్టి ఈ బెసలేలు గాని ఈ ఊరు గాని ఎవరి కుమారులు అంటే పెరస్సు కుమారులు. ఆ పెరస్సు ఎవరంటే యూదా సంతతికి చెందినవాడు. కాబట్టి మరి యూదా సంతతి అనగానే యూదా జాతులు వచ్చాయి కదా, మరి దావీదు వచ్చింది. కాబట్టి బహుశా ఈ వంశావళిని బట్టి కూడా చూస్తే ఈ బెసలేలు యూదుడు కాబట్టి అతను
ఆ దేవాలయం యొక్క పని నైపుణ్యాన్ని జరిగించడానికి కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని దేవుడు తానే స్వయంగా సమకూర్చి వారికి చూపించినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి మరి ఇక్కడ మరి అమాలేకులతో జయము పొందిన తర్వాత 15వ వచనంలో మరి అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. మరి ఆ నిస్సి అంటే ధ్వజము, అనగా దేవుడు వారికి ఈ రీతిగా ఆ యుద్ధంలో వారికి తోడుగా ఉన్నాడు అని చూద్దాం. ఆ తర్వాత యెహోవాకు అమాలేకులు తరతరములకు యుద్ధమనను, దానికి దేవుని సహాయం అనే మాట, వారికి యుద్ధమనను అనే మాట కూడా ఆ తర్వాత కాలంలో వారి మధ్యకు వైరము కొనసాగుతూనే ఉంది. దావీదు కాలంలో కూడా ఈ వైరము కొనసాగుతూనే వచ్చింది. సో ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడే ఒక సత్యం ఏంటంటే, సనుగుటతో ప్రారంభమైంది, ప్రార్థనతో ముగించబడు. సో సనుగుటతో ప్రారంభమయ్యి ప్రార్థనతో ముగించి ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించారు. కాబట్టి రాబోయే కాలంలో మీరు సనగొద్దు, ప్రార్థించండి అనే ఒక సందేశాన్ని ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి అందించినట్లుగా మనము గమనించవచ్చు. కానీ తర్వాత చాలాసార్లు సనిగారు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ ఎగ్జాంపుల్, అమాలేకులతో జరిగిన యుద్ధ ఎగ్జాంపుల్, దేవుని ప్రార్థించాలి, సమస్య కలిగినప్పుడు కానీ, కష్టం కలిగినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ దేవుని ప్రార్థించాలన్న వాస్తవాన్ని ఈ అమాలేకులతో కలిగిన యుద్ధం ద్వారా దేవుడు ఒక సందేశాన్ని మరి వారికి మాత్రమే కాదు మనకు కూడా అందిస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉందాం, ప్రార్థన ద్వారా దేవుడి నుంచి అన్ని పొందుదాం, సమస్తాన్ని పొందుదాం. ఎందుకంటే ఆయన దగ్గర లేమి అనేది, కొరత అనేది లేదు అనేది కూడా ఉండదు. గాడ్ మే డిలేస్ బట్ నెవర్ డినైస్. ఎందుకంటే డిలే ఎందుకంటే మనం అది పొందడానికి ప్రిపేర్డ్ గా లేనప్పుడు డిలే చేస్తాడు. బట్ హీ నెవర్ డినైస్ హిస్ ప్రొవిజన్స్ ఫర్ us. కాబట్టి ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేస్తూ ఈ లెసన్ నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ వీక్ 18వ అధ్యాయం నుంచి ముందుకు సాగుదాం. మరి దయచేసి శరత్ గారు మరి ప్రార్థన చేయడం మనం చేస్తాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుల జీవం గల తండ్రి, అద్వితీయుడా నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము నాయన మా ప్రభా, మేమందరం ఇక్కడ చేరి నాయన మా తండ్రి మిమ్మల్ని స్తుతించిన ఆయన, ముఖ్యంగా మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి మా ఐగుప్తులో నాయన మా తండ్రి బానిసత్వంలో నాయన నలిగిపోతున్న ఆ ఇనప కొలిమిలో నలిగిపోతున్న మీ బిడ్డలని ఏ విధంగా మీరు బయటికి రప్పించిన ఆయన మా తండ్రి కానానికి తీసుకెళ్ళినారు నాయన. మా తండ్రి దాని గురించి పాస్టర్ గారు మాకు పూర్తిగా నాయన విశదీకరించి చెప్పుతుండగా నాయన మా తండ్రి మేము తెలుసుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సత్యాలు మేము తెలుసుకుంటున్నాం నాయన, బైబిల్ సత్యాలు నాయన, చారిత్రక సత్యాలు కూడా తెలుసుకుంటాం నాయన. దీన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి సనగకుండా నాయన మీ వైపు చేతులెత్తి మిమ్మల్ని ప్రార్థించాలనే ఒక లెసన్, ఒక పాఠాన్ని ఈరోజు తెలుసుకున్నాం నాయన మా తండ్రి. అదేవిధంగా మేము కూడా నాయన పరమ కాలాల్లో ప్రవేశించే విధముగా మమ్మల్ని నడిపించమని మాత్రం మీ యొక్క బలమైన హస్తంతో మమ్మల్ని పట్టుకొని నాయన ఇరుకైన మంచి మార్గం మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. పాస్టర్ గారు నాయన ఇంట్లో నాయన పరిస్థితులు నాయన కష్టంగా ఉన్నా కూడా నాయన ఎంతో నాయన మాత్రం ఓర్పుతో నాయన మా అనారోగ్య పరిస్థితుల్లో కూడా నాయన ఆయన మాకెంతో చక్కగా బోధిస్తున్నారు నాయన. పాస్టర్ గారికి కావాల్సిన మంచి ఆరోగ్యము నాయన, బలము నాయన, మాత్రం శక్తిని నాయన, మాత్రాన్ని మనసు నెమ్మది అనుగ్రహించండి తండ్రి. పాస్టర్ గారి మీ హస్తంతో ముట్టండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి, త్వరితగతిన స్వస్థ అనుగ్రహించి మేమందరూ కలుసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం అనుగ్రహించమని ఈ దినపదిలో మా అందరిపై కుంభించేవాళ్ళని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన ప్రేమించి బిడ్డలకు, ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదాతోడేయును కాక. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా పాస్టర్ గారు ఈరోజు హ్యాండిల్ తీసేసాము, కట్టు తీసేశారు కాబట్టి ఆ గాయం కొద్దిగా ఎక్స్పోజ్ అయింది. కొద్దిగా జాగ్రత్తగా, అధిక జాగ్రత్త ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయాలి మనం చేస్తాను. ఫ్రైడే మరలా 7 to 8 ప్రేయర్స్ ఉన్నాయి, 7 to 9 ప్రేయర్స్ ఉన్నాయి మనకు ఈవినింగ్.
నైట్ 7 to 9 ఫ్రైడే ప్రేయర్స్ ఉన్నాయి. ఫ్రైడే మార్నింగ్ ఒక మెమోరియల్ సర్వీస్ నిమిత్తం నేను బాపట్ల వెళ్తున్నాను. సాయంకాలం కూడా వచ్చేస్తాను, ప్రేయర్లు కలుసుకుంటాం. అదేవిధంగా సాటర్డే 10 o'clock నుంచి ఉపవాస ప్రార్థనలు, సెకండ్ సాటర్డే కాబట్టి ఉపవాస ప్రార్థనలు ఆలయంలో ఉంటాయి. సాటర్డే 10 o'clock నుంచి ఉపవాస ప్రార్థనలు ఆలయంలో ఉంటాయి. దయచేసి ఉపవాస ప్రార్థనలు కూడా పాల్గొంటున్నారని మనం చేస్తున్నాను. ఈ రోజుల్లో ఈ సంకట పరిస్థితుల్లో, ముఖ్యంగా ఈ కోవిడ్ సంబంధిత ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రార్థన ఒకటే, అంతకు మించిన మనకు అనుదిన ఆహారం లేదు. ప్రార్థన తప్ప మరొక వేరొక ఆహారం లేదు. ప్రార్థన ద్వారా సాధించలేదంటే ఏం లేదు. దయచేసి ప్రార్థనలు లో బలపరచబడాలని, ప్రార్థన విస్మరించవద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.